హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్యకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది చూసి నా కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపుకు ఏంటి కావ్య, ఈ మధ్య మీరు చాలా మంచిగా ఉంటున్నారు, ప్రేమ చిగురిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం ఏంటి కావ్య, అదంతా సిగ్గే, మళ్ళీ వాడు నిన్ను దగ్గర అవ్వాలి అని కోరుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా చిరాకు పడేవాడు, పరాకు పడేవాడు, కానీ ఈ మధ్య దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. నాకు ఆ విషయం అర్థమవుతుంది కావ్య, నీకు అర్థమవుతుందో లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా సిగ్గుపడిపోతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే సరే ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం మన రూమ్లో చెప్పాలి, మన రూమ్కి రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం చాలా సంతోషంగా వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉంటుంది. అక్కడున్న రాజు మాత్రం మీద చెయ్యి వేసి దగ్గర వేస్తూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే సిగ్గుపడుతూ నిల్చొని ఉంటుంది. అక్కడున్న రాజు మాత్రం కావ్య చేతులు పట్టుకొని దగ్గరకు తీసుకుని, కావ్య నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నా జీవితంలో అతి ముఖ్యమైనది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం చాలా సంతోషించి ఏం చెప్తాడో ఏమో అని చెప్పేసి ఆతృతగా రాజును చూస్తూ ఉండిపోతుంది.